ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ పూరి ఎలా ఉందో ఎండ్ వరకు చూడండి వీడియో. బేబీ వ్లాగ్స్ ఫన్నీ మన ఛానల్ వచ్చేసి మిర్చిత బేబీ వ్లాగ్స్ ఫన్నీ మా ఛానల్ వచ్చేసి ఈరోజు వచ్చేసి స్వీట్ పూరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో చెప్తాను. నేను పిల్లలకి చాలా బాగుందండి. టేస్ట్ చేయండి, చాలా సూపర్ ఉంది. మీరు ట్రై చేసి నాకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ చేయండి. బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఇంకా ఛానల్లో ఇంకా వీడియోస్ మీకు ఏమైనా కావాలి వంటవి అంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అవి కుక్ చేసి మీకు వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అండి. 1 కప్ పూరి పిండి తీసుకున్నాను నేను. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, కానీ పూరి పిండికి అయితే ఈ పూరి పిండి బయట దొరుకుతుంది, అది మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కొన్ని వాటర్ పోస్తూ ఇట్లా పిండి తడిపి పెట్టుకొని పక్కకి. తర్వాత 5 to 10 minutes లేదా 1 గంట అయినా సరే నానబెట్టుకున్న తర్వాత తీసి ఒకసారి మళ్ళా పీట మీద సాఫ్ట్ చేయండి. పిండిని చేసిన తర్వాత చిన్న చిన్న ఉండాల్స్ లెక్క కట్టుకోండి. ఎన్ని వస్తే అన్ని కట్టుకొని చిన్నగా అయినా సరే మీరు మీడియం సైజ్ అంటే కొంచెం మామూలుగానే కట్టుకున్న ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టుకుని పక్కకి. తర్వాత పూరి స్టార్ట్ చేయండి. పూరి స్టార్ట్ చేసి ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెడితే కొంచెం సాఫ్ట్గా వస్తుంది, మంచిగా పూరి అనేది మంచిగా వస్తుంది. నెయ్యి కూడా పెట్టినండి నేను, గీ పెట్టాను. పూరి ఇది పెట్టి ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చేసుకున్నాను, ఎందుకంటే అట్లా టేస్ట్ వస్తుంది. మన కళ్ళకి వేయడానికి రాదు కదా, పిండిలో వేసుకున్నా కలిపేటప్పుడు ఓకే, లేదంటే ఇట్లా కూడా ఓకే. ఇట్లా కూడా టేస్ట్ ఉంటాయి పూరీలు. పిల్లలకి తిననీకైనా నెయ్యి బలం కాబట్టి, అన్నంలో తినరు కొంతమంది కాబట్టి ఇట్లా పూరీలా చేసేటప్పుడు ఫస్ట్ నేను ఒకటి పెట్టి ఫోల్డ్ చేసి చేసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి, బాండి పెట్టుకొని ఇంకో సైడ్ గ్యాస్ ఆన్ చేసుకోండి. అటు కూడా ఒక బాండి పెట్టుకోండి. రెండు ఎందుకంటే చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ఇటు అటు చూసుకోండి, వాటర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోయి. సెకండ్ సైడ్ బాండి సైడ్ షుగర్ వేసుకోండి 1 కప్పు. నెక్స్ట్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి, ఎక్కువద్దు, పానకం కాబట్టి కొంచెం చాలు వాటర్. ఆ గ్లాస్తో నేను వీడియోలో చూపించినట్టు మీరు చిన్న గ్లాస్ ఉంటే ఓకే. ఇక్కడ సైడ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుని కొంచెం పోసుకున్నా, మీరు కావాలంటే ఎక్కువ పోసుకున్నా సరే. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి. తర్వాత అది కొంచెం వేడి ఎక్కినాక అటు షుగర్ చూసుకోండి, అది పానకం లెక్క షుగర్ మొత్తం కరిగిపోయిందో లేదో చూసుకోండి. కలుపుతూ ఉండండి, ఎందుకంటే షుగర్ కలుస్తుంది. మంచి స్పూన్తో కలుపుకోండి. అది పక్కకి పెట్టేసాను. నెక్స్ట్ ఇలాచి వేయండి, ఒక 2 జాలు. ఏదైతే చక్కెర ఉందో అందులో అది హై ఫ్లేమ్లో పెట్టండి, కొంచెం జెల్లీ అయిపోతుంది కదా, హై ఫ్లేమ్లో పెట్టండి షుగర్ది. నా మసిలిందా చూసారు కదా వీడియోలో, మసిలిందా అట్లా మసిలిందా మొత్తం ఇట్లా బురుగులు వచ్చిందో అట్లా రావాలి, ఆ క్వాంటిటీ రావాలి షుగర్ ఏదైతే. నెక్స్ట్ ఇక్కడ నూనె మరిగిందో లేదో చూసుకోండి. నూనె మరిగిందండి, పూరి వేసుకోండి. అలా పూరి వేసుకున్న తర్వాత అది డీప్ ఫ్రై అయిందో లేదో చూసుకోండి. పూరి కొంచెం మాడనీయకండి, టేస్ట్ పోతుంది. పూరి ఫ్రై అయిందో లేదో చూసుకోండి. పూరి అయిందండి, వేడిదే పాకంలో వేసేసేయండి, సెట్ అవుతుంది పూరి. లేదంటే గట్టిగా అయిపోతుంది పాపం లెక్క. వేడి పూరి అందులో వేసేసేయండి పాకంలో. స్వీట్ది పాకం ఉంది కూడా, అట్లా వేసేసుకొని అటు ఇటు 2 సైడ్స్ పాకం పట్టియాలి. ఒక 5 minutes అలా ఉంచాలి. మొత్తం పాకం అయినాక ఒక బౌల్లోకి తీసేసి
పూరి అట్లా పొంగాలండి. పూరి పిండి అయితేనే పొంగుతుంది. ఈ నార్మల్ వీటి దాంతో నేను గోధుమ పిండితోని ఇటు తీసుకుంటే అటు వేసేయాలి. వేడి మీదనే తీగ పాకం వేస్తే మంచిగా జ్యూసీ అవుతుంది పూరి. మీకు ఎండింగ్లో కూడా నేను చూపిస్తాను వీడియో జ్యూసీ ఎట్లయింది పూరి అనేది. ఎండింగ్ వరకు చూడండి. కాబట్టి పూరి ఎలా జ్యూస్ అయింది, ఎలా బాగా అయిందా లేదా వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థం. స్కిప్ చేస్తే నేను షుగర్ వేసేది అర్థం కాదు మీకు. నేను ఎంత క్వాంటిటీ వేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు తీగ పాకంలోకి వెళ్ళి తీసి నేను ఒక బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ పూరీలు వేసుకోండి. ఇది ఇక్కడ అయిపోగానే వేడి మీద ఇటు వేసేసుకోండి పానకంలో, షుగర్ దాంట్లో. చల్లగైనాక వేస్తే జ్యూసీ కాదన్నట్టు. ఓకేనా? ఎండింగ్ వరకు చూడండి వీడియో. ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బెల్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్.